హాయ్ వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం చిత్తూరులో ఎండి ఫుడ్ కార్నర్కి వచ్చాం. ఇది కరెక్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ పక్కన ఉంటుంది. ఇక్కడ మనకు టోటల్ 15 వెరైటీస్ దాకా అయితే ఉంటాయి. రోజు మెనూ అనేది చేంజ్ చేస్తారు, దానివల్ల కస్టమర్స్కి బోర్ కొట్టదు అనమాట. సో ఒక్కో రోజు ఒక్కొక్క వెరైటీ పెడతారు. 6 ఐటమ్స్ అయితే కంపల్సరీ పెడతారనమాట. సో 30 రూపీస్ రీజనబుల్ ప్రైస్. లెమన్ రైస్, పులిహోర రైస్, కర్డ్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్, అట్లా చాలా రైస్ 15 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఐటమ్ ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకుంటారు. సో తర్వాత ఫ్రెష్ రైస్లో అయితే కలిపి అయితే మనకు వేడివేడిగా సర్వ్ చేస్తారనమాట. సో 30 రూపీస్ ప్రైస్ రేంజ్లో మంచి బెస్ట్ వెజ్ హోటల్ అని చెప్పొచ్చు ఇది. సో కలుపుతుంటే నాకైతే నోరు ఊరుతుంది. సో చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. రైస్ అయితే ప్యూరిటీ ఉంది ఇక్కడైతే. సో ఎన్ని ఐటమ్స్ అయితే రోజు చేస్తారో అన్ని ఐటమ్స్ ఈ విధంగా విడివిడిగా తీసుకొని, సో మనకు కావాల్సిన పల్లీలు వేసుకొని మొత్తం మిక్సప్ చేసుకొని అరేంజ్ చేసి అయితే పెట్టుకుంటారనమాట. కస్టమర్స్ వచ్చే కొందరికి సో ఒక ప్లేట్ 30 రూపాయలు ఛార్జ్ చేసి ప్లేట్లో అయితే వేయించేస్తారు. హాఫ్ ప్లేట్ కూడా ఉందన్నమాట, 20 రూపీస్ అది. అన్ని వెరైటీస్ తినాలన్న వాళ్ళకి హాఫ్ ప్లేట్ కూడా వేయిస్తారు వీళ్ళు. కాంబో ఆఫర్స్ ఉన్నాయి. కొత్తిమీర రైస్, అరటికాయ రైస్, వంకాయ రైస్, టమోటా రైస్, కర్డ్ రైస్, దొండకాయ రైస్. సో ఏది తీసుకున్నా మనకు 30 రూపీసే పడుతుంది అనమాట. వెరీ రీజనబుల్. తినాలి, మెయిన్ టేస్టీగా ఉండాలి, ప్లస్ ఆరోగ్యకరంగా ఉండాలి. నో మసాలాస్, హెల్తీ ఫుడ్, హైజీనిక్ మెటీరియల్. ఏ మెటీరియల్ అయినా మీకు హైజీనిక్గా ఉంటుంది, పూర్తిగా క్లీన్ చేసి మనం చేసి పెడతాము. తర్వాత ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మొత్తం అందరూ బాగా కనెక్ట్ అవ్వాలి. అవును, డైలీ 6 వెరైటీస్ చేస్తున్నాను, ఇంకా పెంచుతాను. ఇప్పటికైతే నేను ఈరోజు దొండకాయ, అరటికాయ, టమోటో, నెక్స్ట్ వంకాయ, కొత్తిమీర కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. 10 or 15 వరకు పోతుంది. అంటే ఆ కస్టమర్ పెరిగే కొద్దికి 30 రూపీస్. అవును, ఈవినింగ్ వచ్చి చపాతీ, పొరోటా ప్లస్ ఫ్రైడ్ రైస్ ఐటమ్ ఉంటుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం అయితే కాంబో ఐటమ్ కూడా ఉంది. మనకు 3 రకాలు తినాలనుకుంటారు కదా, వాళ్ళకి వచ్చి హాఫ్ కప్ 20 రూపీస్ పర్ అది ప్లేట్. 3 కాంబో 60 రూపీస్. అవును, అది కూడా మీకు పెట్టి ప్యూర్ వెజ్ అండి. నాన్ వెజ్ అయితే అస్సలు లేదు. లేదు, ఇన్స్పైర్ అయ్యా చేసింది. కాకపోతే మీరు చెప్పినట్టుగా నెల్లూరులో పెడుతున్నారు అనుకుంటా. నెల్లూరులో పెడుతున్నారు, 10 రూపాయలకే పెట్టారు. మనకి అప్పట్లో రేంజ్ అంటే 10 రూపాయలు ఓకే, కానీ ఇప్పటికైతే కాదు. కాబట్టి పరిస్థితులు బట్టి మనం ఆ రేంజ్ 30 రూపీస్ అనేది రీజనబుల్ ప్రైస్. నేను ప్లాస్టిక్ కూడా నేను వాడదేం లేదు. ఒట్టి పక్కాగా ఆకుతోనే వాడతాను కాబట్టి హైజీనిక్గానే ప్లాన్ చేసుకుంటాను. ఉదయం టిఫిన్ కాంబో ఉండదండి, 5 వెరైటీస్. మనకు అన్నీ మిక్సింగ్ తినాలనుకుంటారు చూడు, వాళ్ళకి వచ్చి బెస్ట్ ప్రైస్ అంటే 60 రూపీస్ అవుతుంది. బెస్ట్ ప్రైస్గా 50 రూపీస్, 50 రూపీస్. మధ్యాహ్నం కూడా ఉండదు. అవును, నైట్ గ్రేవీ ఐటము అది ఇంకా తొందరలో రెడీ అవుతుంది. ఇప్పుడే కదా ఓపెన్ అయింది. డిఐ రోడ్డు, కరూర్ వైశ్య బ్యాంక్ కింద. డిఐ రోడ్ అంటే ఇక్కడ ఇప్పుడు వినాయకుడు, పెద్ద వినాయకుడు పెడతారు, చాలా మందికి తెలుసు. చిత్తూరులో మొత్తానికి పెద్ద వినాయకుడు పెట్టే చోట అంటే అందరికీ తెలుస్తుంది. ఎండి ఫుడ్ కార్నర్. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఉన్నారు మాస్టర్ అనమాట. మీ పేరునా? సత్యం. ఈరోజు ఏమన్నా స్పెషల్? ఈరోజు వంకాయ, కొత్తిమీర, దొండకాయ, అరటికాయ, న్యాచురల్ రైస్ 30 రూపాయలు కేవలం. మేము మసాలా వాడడం సార్, న్యాచురల్ వితౌట్ మసాలా. అది ఇక్కడ ఉండే అంత కస్టమర్లకి మిడిల్ క్లాస్ కాబట్టి దాని తగ్గట్టు రేట్లు పెట్టుకోవాలని
ఒక ప్రొఫెషనల్గా పెట్టున్నాం షాప్. అది అందరికి అందుబాటులో దొరకాలని ఐటమ్ ఆ రేటుకి. మొత్తం నేనే చేస్తాను సార్. అయితే 5 వెరైటీస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీర రైస్, ఇది వచ్చేసి అరటికాయ రైస్, ఇది వచ్చేసి వంకాయ రైస్, ఇది వచ్చేసి టమోటా రైస్, ఇది వచ్చేసి దొండకాయ రైస్. సో ఈ 5 రైస్లు మనకు 20 రూపీస్ అయితే పడింది ఒక్కొక్కటి ఈచ్, మొత్తం 100 రూపీస్. సో సింగిల్ ప్లేట్ తీసుకుంటే మనకు ఫుల్ కప్ అయితే వేస్తారు. ఇది వచ్చేసి 30 రూపీస్ పడుతుంది మనకు. ఇది వచ్చి అన్ని హాఫ్ కప్పులు అనమాట. సో దాంతోపాటు మనకు ఒక చట్నీ, ఆనియన్స్ అయితే వేయించారు. సో ప్యూర్ వెజ్